ప్రైజ్ ద లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామం పేరట ఈ సర్వోన్నతిని కృపాని కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానము ద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడుదురుగాక. ఆమేన్. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులరా, నువ్వు ఏదైతే ఈ దినము ఒక ఆలోచన కలిగి ఉన్నావో, ఈరోజు ఎలా మాట్లాడాలి, ఈ పని ఎలా జరిగించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఫలానా పని పూర్తి చేయాలి, ఏదైతే ఆలోచన కలిగి ఉన్నావో దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటో తెలుసా? ఆ భారము, ఆ ప్రయాస, ఆ ఇబ్బందిని అంతటి కూడా, ఆ కష్టానంతటినీ కూడా మొదట నా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా నేను సఫలపరుస్తానంటున్నాడు. ఈ మాట ఇస్తున్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? సర్వోన్నతుడైనటువంటి దేవుడు. నీ మనసులో కొంచెం వేదన ఉంది, ఈ పని జరుగుతుందా లేదా, ఇది అసలు అవుతుందా లేదా, ఏమైపోతుందో నా పరిస్థితి, కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నావు కదా. నీ దేవుడు నిన్ను చూచిన నీ తండ్రి నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే నీకు ఆలోచన ఉందో, ఏదైతే నువ్వు ప్రయాణం చేయాలనుకుంటున్నావో, ఏదైతే నువ్వు జీవితంలో చేయాలనుకుంటున్నావో, ఈ ఆలోచన అంతటినీ కూడా ఈరోజు దేవుని సన్నిధిలో మొట్టమొదటగా ప్రార్థన ద్వారా అప్పగించు. ఎంత బిజీ షెడ్యూల్ నీకున్నా సరే, మొదట ప్రార్థన చెయ్యి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి, తండ్రి ఇదిగో నీ మీద మోపమన్నావు ఈ భారము, ఈ కార్యాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నాను, ఈ పరిస్థితిని నీకు అప్పగిస్తూ ఉన్నాను, నేను కాదు నాయనా నీవే మాట్లాడని ప్రార్థనలో దేవుని మీద నువ్వు ఆనుకొని దేవునికి అప్పగించిన తర్వాత నువ్వు బయలుదేరి వెళ్తే, సేవకునిగా చెప్తూ ఉన్నాను, దేవుడు నీకంటే ముందు తన దూతను పంపించి ఆ మార్గమంతయు కూడా ఆయన సరళము చేయబోతున్నాడు. ఆమేన్. ఎంతమంది అయితే ప్రార్థనా పూర్వకంగా దేవుని వైపు చూస్తారో వారందరి జీవితంలో కూడా ఈరోజు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన ఇచ్చిన మాట తప్పే దేవుడు కాదు. ఆయన వాగ్దానము చేసేవాడనంటే దానిని నెరవేర్చే దేవుడైనా, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడైనా, మన శక్తిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి మన జీవితాల్లో కొన్ని కార్యాలు జరగకపోవచ్చు, కానీ దేవుడు తలుచుకుంటే జరగనిది ఏదీ లేదు. నీవెన్నో సంవత్సరాల నుంచి ప్రయాసపడుతూ ఉన్నావేమో, ఒక పని పూర్తవ్వాలని ఎన్నో రోజుల నుంచి కొట్లాట్ల మధ్యలో ఉన్నావేమో. ఈరోజు నీ తండ్రి నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలమవుతున్నాయట. సక్సెస్ అనేది నీ జీవితంలో నువ్వు చూడబోతూ ఉన్నావు. దేవుడు నీ పక్షాన నిలబడడం నువ్వు చూడబోతూ ఉన్నావు. ఇది దేవుని వాగ్దానము తప్ప మరి ఏది కాదు. మనుషులు నీకు ఇస్తుంది కాదు, ఇది సజీవుడైనటువంటి దేవుని వాగ్దానం. ఇది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమేనట. ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో అన్నీ సాధ్యమవుతాయి. ఇది అసలు జరగదు, అసాధ్యం అనుకున్నటువంటి కార్యాలు కూడా మేలు కలుగుటట్లు దేవుడు నీ పక్షాన జరిగించబోతూ ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నిశ్చయముగా ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నా ప్రభు సఫలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడగు నా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో, ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకూభిస్తున్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి సమస్తమును నీకు మహిమకరంగా నడిపించమని నజరుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన ద్వారా అడిగి పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.